ప్రస్తుతం మనతో పాటు ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు ఉన్నారు. ముఠా గోపాల్ గారు, సో ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్న దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకవైపు ఏమో మేము తెలంగాణకి నీళ్లు తెచ్చిందే మేమని మీరు అంటున్నారు, అసలు తెలంగాణ నాశనం పట్టించిందే బీఆర్ఎస్ అని వాళ్ళు అంటున్నారు. ఎవరిది నమ్మచ్చు సార్? ఇప్పుడు తెలంగాణకు నీరు తెచ్చిందే మేమని చెప్పేసి మేము అంటలేము, జనాలే చెప్తున్నారు తెలంగాణకు నీరు తెచ్చింది కేసీఆర్ గారు అని చెప్పేసి. ఈనాడు మనం చూస్తున్నాము, మరి వాస్తవాలను చెప్పడానికి అవకాశం లేకుండా స్పీకర్ గారు ఎవరిని మాట్లాడడానికి అవకాశాలు ఇస్తలేరు. నిన్న మనం అసెంబ్లీలో చూసాము ఏ విధంగా స్పీకర్ గారి బిహేవియర్ ఏమి ఉందో. మరి హరీష్ రావు గారు మాట్లాడుతూ అంటే హరీష్ రావు గారు మాట్లాడి ఎక్కడ నిజాలు చెప్తాడో ఆ నిజాలు ప్రజల్లోకి వెళ్ళిపోతే మా విలువలు తగ్గిపోతాయని చెప్పడంతో స్పీకర్ తోటి హరీష్ రావు గారికి మాట్లాడే అవకాశం లేకుండా మరి కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో సొంత జాగీర్లాగా వాళ్ళే మాట్లాడుకుని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అవకాశం లేకుండా చేసేందుకే మేము బహిష్కరించడం జరిగింది. ఓకే సార్. అండ్ ఇప్పుడు మైక్ అంటే కావాలని ఇవ్వట్లేదా, లేకపోతే మీరు అనవసరమైన చర్చ ఎక్కువ చేస్తున్నారు అని చెప్పేసి ఇవ్వట్లేదు అనుకో? ప్రజలు గమనిస్తున్నారు కదా, ప్రతిదీ ప్రజల ముందు కనబడుతూనే ఉంటది. మరి కావాలని ఇస్తున్నారు వాళ్ళు, వేరే వాళ్ళకు అవసరం లేని వాళ్ళు కూడా పేరు పిలిచిస్తున్నారు, అడిగిన వాళ్ళకి మనం ఇస్తున్నారంటే మనం గమనించాలి. అంటే ఏం చేయబోతున్నారు నెక్స్ట్? మీ ప్లాన్ ఏంటి? ఒకవేళ వాళ్ళు మైక్ ఇవ్వకపోయినా మళ్ళీ ప్రజలకు ఏ విధంగా చెప్పే ప్రయత్నం చేస్తారు మీరు? ప్రజలకు జరిగిన అన్యాయము జలదో బిడ్డ జరిగింది క్లియర్గా తెలుసు వాళ్ళకు. ఈనాడు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్లకు ప్లస్ ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు సహకరించే విధంగా పనిచేస్తున్న సంగతి చూస్తున్నారు. కాబట్టి ఈ విషయాలు ప్రజలకు డెఫినెట్ వెళ్తుంటాయి. మరి డెఫినెట్ గా మాత్రం ప్రజలకు చెప్పే ఏర్పాటు బీఆర్ఎస్ పార్టీ తరఫుకి వెళ్ళి మేము తెలియజేస్తాం. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఏ విధంగా ఉండబోవచ్చు సార్? ఇంకొక నెల అయితే అయిపోతుంది కదా పదవి కాలం కూడా. జిహెచ్ఎంసీ మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది. 300 300 దాంట్లో మెజార్టీ సీట్లు సాధిస్తుంది.